ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానంలో వేద మంత్రాల మధ్య ఘనంగా నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్ఎండి ఫయాజ్. మహానంది ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజారోహణ తిలకించిన భక్తులు. గోస్పాడు కానాలపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. ఉపాధి హామీ పథకం మార్పుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న షర్మిల. నంద్యాల ఎల్కేజీ గ్లోబల్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల చేత ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన డైరెక్టర్ కళ్యాణ్. విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుంది. కోవెలకుంట్ల ఇందిరమ్మ కాలనీలో 25 మంది విద్యార్థులతో ప్రయాణిస్తూ హైటెన్షన్ లైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన జ్యోతి విద్యానికేతన్ స్కూల్ బస్. నంద్యాల నవభారత్ హైస్కూల్ 38వ వార్షికోత్సవం ఘనంగా వేడుకలు అలరించిన చిన్నారుల నృత్యాలు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే మా లక్ష్యం. చైర్మన్ ఎస్ఎండి హుస్సేన్. నంద్యాల హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలు అరెస్టు. వెండి స్వాధీనం. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. అహోబిలంలో టీవీఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ హెలికాప్టర్ ద్వారా దిగువ అహోబిలం చేరుకుని శ్రీ అహోబిలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారిని ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. నంద్యాల సాయిబాబా నగర్ లో వాహనాలు చోరీ. అయోమయంలో వాహనదారులు. పోలీస్ స్టేషన్ కు పరుగులు. బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య. కాళికాంబ చంద్రశేఖర ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ గా బింగుమల్లి సుబ్బలక్ష్మయ్య ఎన్నికయ్యారు. స్థానిక గాంధీ చౌక్ సమీపంలో వెలిసిన చంద్రశేఖర కాళిమాంబ ఆలయంలో ఆలయ చైర్మన్ గా లింగమల్ల సుబ్బయ్య లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సభ్యులుగా వసుంధరాదేవి, రాజ్ పురోహిత్, బాబు సింగ్, సుబ్బ లక్ష్మయ్య, వరలక్ష్మి, శారదాస్ బాయ్, సాంబరపు భారతి, విజయ భాస్కర్ బాబు, లక్ష్మణ్ సింగ్, సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా, మాడుగుల సుబ్రహ్మణ్య శాస్త్రి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వీరంతా కలిసి చైర్మన్ గా సుబ్బలక్ష్మయ్యను ఎన్నుకున్నారు. టీడీపీ యువనేత ఎన్మిడి ఫయాజ్ వీరిని పూలమాలలతో శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సభ్యుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్లా, టీడీపీ యువనేత శ్యామ్ సుందర్ గుప్తా, ప్రథమ నంది ఆలయ చైర్మన్ చెలంబాబు పాల్గొన్నారు. ప్రతి వారు కూడా ఒకరికే ఒక సంవత్సరం టర్మ్, ఒక సంవత్సరం. నాకు మాత్రము మా మిత్రుడు మినిస్టర్ ఫరూక్ గారు మేము అడగకుండానే ఆయన నాకు చైర్మన్గా నిర్ణయించి ఈరోజు ఆయన కాకపోయినా కూడా నేను అఫీషియల్ మీరు ఈరోజు ప్రమాణకం చేసుకోండి, తర్వాత మనం అందరం కలిసి తర్వాత సభ ఏర్పాటు చేసుకుందాం చెప్పిన మేరకే ఈరోజు నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలానే గతంలో నేను సుమారు 40 సంవత్సరాల కిందట బ్రహ్మానందేశ్వర దేవస్థానం కూడా ట్రస్టీగా పనిచేస్తాను. అప్పట్లో ఈ 23 ఎకరాలు ల్యాండ్ ఈపూరు పాలు చేసే ట్రస్టీ ద్వారా ఏర్పడిన 23 ఎకరాలు కూడా పాట వెనకాల నిర్మించుకోవడము, దేవస్థానం సమాధి చేసినప్పుడు మళ్ళీ మేము కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని ఆ 23 ఎకరాల స్థలంలో కూడా మేము బజ్జావకడ ద్వారా ఎండోమెంట్స్ సహాయకరాచారి టెక్నాలజీ రామరెడ్డి జ్వరంలో కూర్చొని 6 ఎకరాల పొలము 6 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొచ్చి అభివృద్ధికి కారపడినాము. అలానే గత సంవత్సరం కూడా నా శక్తి కొద్ది అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా శ్రేయభిలాసులు, స్నేహితులు, బంధువర్గము, పెద్దలందరి సహకారంతో అప్పటికంటే కూడా మా ఫరూక్ గారు గుర్తు ఉండేటట్టుగా అభివృద్ధి చేసి చూపించాలని సభామూలకం మీకు తెలియజేసుకుంటున్నాం. ఇటు
తీసుకులేండి. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానమునకు నూతన పాలకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. అందులో బింగిమల్ల సుబ్బలక్ష్మి గారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వీళ్ళు రాబో కాలంలో మంచి అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పాటు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటికే కాళీమాత సేవా సమాజం వారు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. వారు ఈ ధర్మకర్త మండలితో ఏకగ్రీవ కోఆర్డినేషన్ చేసుకొని మంచి అభివృద్ధి కార్యక్రమం తోడ్పడాల్సింది మరి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కాళికమ్మ దేవి టెంపుల్కి ఈరోజు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారికి, వాళ్ళ మెంబర్స్కి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ, వీళ్ళ టర్మ్ 2 years ఉంటుంది. వీళ్ళు ముందు కూడా చేశారు, చాలా డెవలప్ చేశారు. ముందు కూడా వీళ్ళు ఓన్లీ ఎజెండా డెవలప్మెంటే ఉండాలి. వీళ్ళు ఇంకా టెంపుల్ని డెవలప్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా చేయాలని కోరుకుంటూ, నెక్స్ట్ వచ్చే టర్మ్ కూడా వీళ్ళే ఉంటారని వాళ్ళు గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాము. వీళ్ళని ఓన్లీ ఎజెండా వీళ్ళు డెవలప్మెంట్ ఉండాలి, దీనికి బాగా డెవలప్ చేయాలి, వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ, ఎవరిని విపక్ష చూపించకుండా అందరినీ రానిచ్చి అందరినీ సేవలు చేయాలని కోరుకుంటూ, నన్ను ఇక్కడ సేమా సమాజం వాళ్ళు కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. మహానంది ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయంలో పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో స్వామి అమ్మవార్ల విగ్రహాలకు త్రిశూల స్నానం కార్యక్రమం చేశారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఉత్సవాలు తిలకించడానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. सत्येन देवदेः क्षत्रम् अविन्द्रेवयो दधुः देवश्चत्तासविदत्तसवेष्टुनाभ्यां पूष्णहस्ताभ्यां सरस्वती वाचोगन्तव्यन्त्रेणाग्ने स्त्वा साम्राज्येनाभिविञ्चामीन्द्रस्य बृहस्पते साम्राज्येनाभि నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం కానాలపల్లి గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమం ఉపాధి కూలీల హక్కుల్ని కాపాడడాన్ని లక్ష్యంగా చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం బీబీజీ రామ్జీను వ్యతిరేకిస్తూ 100 రోజుల పని దినాలు మరియు సకాలంలో వేతనాలు డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగింది. రచ్చబండ కార్యక్రమం కానాలపల్లిలో ఉదయం 10 గంటలకు ఉపాధి హామీ కూలీలతో వైఎస్ షర్మిల రచ్చబండ నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అవుతుందని, దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని
ఆమె పిలుపునిచ్చారు. 100 రోజుల పని దినాలు కల్పించకపోవడం, వేతనాల్లో జాప్యం మరియు జాబ్ కార్డుల తొలగింపుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, ఇది రాజన్న తెచ్చిన చట్టమని ఆమె స్పష్టం చేశారు. ఒక జాబ్ కార్డుకు 30 రోజులే పని ఇచ్చారని చెప్తుంది అక్క. అంతకంటే ఎక్కువ ఎవరికైనా ఇచ్చారమ్మా? పని ఇచ్చారు అని చెప్తుంది. న్యాయంగా అయితే 100 రోజుల పని అన్ని రోజులకు ఇస్తున్నారమ్మా, కటింగ్లు చేస్తున్నారా దాంట్లో? మేడం కటింగ్ మేము చేసిన కాడికి ఎంత వచ్చేది మాకు తెలియకున్నది. అమౌంట్ అంతా కలిసి ఒకసారి వేస్తారు. మేము ఎంత మాకేం తెలుస్తుంది? ఇప్పుడు డబ్బులు వల్ల ఇది ఈ మధ్య కాలంలో పేమెంట్ ఎంత లేట్ అవుతుందమ్మా? చాలా లేట్ అవుతుంది మేడం. 3 నెలలు 4 నెలలు కట్ట ఒక్కసారి రాసుకున్నారా? అదే గెలుపు ఖచ్చితంగా వస్తుంది. నీ ముఖం చిరునవ్వు, తండ్రి చిరునవ్వే, గెలుపు నీదే. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు ఎల్కేజీ గ్లోబల్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల చేత ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బుధవారం ముఖ్య అతిథులుగా డాక్టర్ సంజీవ గారు, డాక్టర్ శ్యామల గారు, పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికి తీయవచ్చన్నారు. పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పిల్లల్ని మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ బై ప్రీ ప్రైమరీ, సో ఇది హోస్ట్ చేస్తున్నాము స్కూల్లో. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 340 art exhibits. So most of the art exhibits are done by our kids with their parents' help. So చాలా బ్యూటిఫుల్గా, అంత చిన్న పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా క్రియేటివ్ ఆర్ట్ చేయడం అనేది విత్ దేర్ పేరెంట్స్ హెల్ప్. సో వెరీ వెరీ గుడ్ థింగ్. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఆర్ట్ అనేది కూడా ఒక ఇంటెలిజెన్స్. సో ఎవ్రీ ఈవెంట్ దట్ వీ డూ, వాళ్ళలో ఉన్న కళని ఏదో ఒక దాన్ని బయటికి తీసుకొని రావాలన్నదే ప్రయత్నం. సో ఎవ్రీ ఈవెంట్లో ఏదో ఒకటి, లైక్ ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్కి సంబంధించిన ఆర్ట్ తీసుకొని రావడం, తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్ట్ గురించి వాళ్ళ కళ అంటే ఎంత ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి అట్ ద సేమ్ టైం టీచర్స్ ఇన్వాల్వ్మెంట్తో చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. వెరీ హ్యాపీ. అండ్ ఏదో ఈవెంట్ చేయాలని కాకుండా ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో our total staff, LKR teachers kani, principal sir, coordinator and all other staff, full involvement tho and parents ni kuda involve chestu. I think there are a lot of puzzles and arts that they have supposed to do. So adi chestu andarni oka manchi entertainment way lo alane oka manchi education sambandhinchinedi kuda nerpistu so cheyadam jarigindi. And ఈ ఈవెంట్కి వచ్చిన అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ సంజీవ్ గారు అండ్ డాక్టర్ శ్యామల గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ దిస్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. సో వెరీ హ్యాపీ అండి. సో అందరు పిల్లలకు ఆర్ట్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ ద ప్రైమరీ థింగ్. దాంతోపాటు ఆటలు కానీ, వాళ్ళకున్న ఆర్ట్ కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ అన్నీ ఎంకరేజ్ చేయాలి అన్నదే మా మెయిన్ ఉద్దేశం. So I hope you all liked it. Thank you very much for all our media friends and all the LKR Global School staff and the chief guest for being part of this. Good morning everyone, respected sir, respected principal sir and all the parents and students, everybody good morning. And it's very honor to as a chief guest to come here. It's very pleasure to me and to my husband also. And it's not easy that it's art is not easy and the students are creativity is it's not a simple thing. And all the students who are primary pre-primary students, almost 350 students are participated in art gallery and their creativity is very excellent. And the students uses all the whatever their thoughts and they are implementing and with their parents and teachers help and very
other students who are not participated, like they are helping to each other students, and it's very pleasure to us to participate in this event. And thank you, sir. Thank you so much. వెరీ గుడ్ మార్నింగ్. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్గా నంద్యాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా చిన్నగా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక అత్యుత్తమైన స్థానానికి చేరుకుంది. ఇప్పుడు నంద్యాలలో నెంబర్ 1 స్కూల్ అనడంలో అతిశక్తి ఏమీ లేదు. ఇక్కడ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటారు. ఇందులో మా పాప కూడా 3rd స్టాండర్డ్ చదువు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూపించే కేర్ కానీ, స్టడీస్లో కానీ, ఆర్ట్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని రంగాలలో కూడా స్టూడెంట్స్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఈ సందర్భంగా మేము కూడా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఆర్ట్ గ్యాలరీ ఫంక్షన్కి రావడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పిల్లల్ని చూసిన తర్వాత మా పాప కూడా ఇదే ఆర్ట్ గ్యాలరీలో పార్టిసిపేట్ చేసింది. ఇది వరకు కూడా 350 మెంబర్స్, చాలా మంది చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఆర్ట్ గ్యాలరీలతో ఓపికగా కూర్చొని అన్ని రకాలుగా చేసుకొని రావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 25 మంది విద్యార్థులతో ప్రయాణిస్తూ హై టెన్షన్ లైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన జ్యోతి విద్యానికేతన్ స్కూల్ బస్. హై టెన్షన్ విద్యుత్ స్తంభంను బస్ బలంగా ఢీకొట్టడంతో స్తంభం వంగి పక్క కొరిగిపోవడంతో హై టెన్షన్ మెయిన్ విద్యుత్ తీగలు బస్సుపై పడకపోవడంతో బస్సుకు త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. బస్సులో స్కూల్కు వెళ్తున్న 25 మంది విద్యార్థులు సురక్షితం. 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని హుటాహుట్న కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది ముమ్మాటికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే హై టెన్షన్ విద్యుత్ ఢీకొట్టినట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీగలు తెగి బస్ మీద పడి ఉంటే 25 మంది విద్యార్థులు అగ్నికి ఆగుతాయి, మాడి మసైపోయేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికైనా బస్సులు కండిషన్ లో పెట్టుకుని మంచి డ్రైవర్లను పెట్టుకుని విద్యార్థుల్ని సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు పలువురు జ్యోతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఉంటుంది ఆడేసి తిప్ప అవుతుంది. నంద్యాల నవభారత్ హైస్కూల్ 38వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ వ్యవస్థాపకులు SMD హుసేన్ అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపుష్మా, నంద్యాల జిల్లా అధ్యక్షులు విద్యా సుబ్బారెడ్డి, ప్రముఖ వైద్యులు IMA నంద్యాల కార్యదర్శి డాక్టర్ రఫీ, డాక్టర్ అరీఫా భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నవభారత్ హుసేన్ మాట్లాడారు. 1988లో చిన్న ట్యూషన్ గా ప్రారంభించి నేడు హైస్కూల్ స్థాయికి చేరుకోవడంలో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్కూల్ కాజా రాయల్, ఈసాక్ వాలి పలువురు పాల్గొన్నారు. ఈరోజు మన నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వచ్చేసి 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా అపుష్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజన్ సుబ్బాడి గారు మరియు మన కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ రఫీ గారు మరియు వారి శ్రీమతి మేడం గారు, ఆరిఫా భాను మేడం గారు కూడా వచ్చేసి ఇక్కడికి విచ్చేసి విద్యార్థులకు సందేశం ఇచ్చి పోవడం జరిగింది. అలాగే మా అపుష్మా మా మిత్రులందరూ కూడా వచ్చేసి ఇక్కడికి అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసి ఉపాధ్యాయులకు అంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్ ని ఇవన్నీ మరి ప్రిపేర్ చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు నిజంగా వారి పిల్లల యొక్క మరి యాక్టివిటీస్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి అందరూ కూడా మా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరన్ ఆదేశాల మేరకు నంద్యాల SDPO ఎం జావలి సూచనతో నంద్యాల జిల్లా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బంది కలిసి బంగారు షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 ఆడవాళ్లను అరెస్టు చేసి వారి నుండి సుమారు 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకోవడమైంది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12వ తేదీ మధ్యాహ్నం సుమారు 12:30 సమయంలో బంగారు అంగళ్ల వీధిలో ఉన్న HM జ్యువెలర్స్ షాప్లోకి 2 ఆడవాళ్లు వెండి పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నటించి షాపులో సుమారు 17 తులాలు గల వెండి పట్టీలను దొంగలించారని
చేయాలని ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు సమయంలో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ రోజు అనగా 18/2/2026 తేదీ ఉదయం 11:30 నంద్యాల టౌన్ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలో వేముల జ్యోతి, వేముల నరసమ్మ వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన సుమారు 17 తులాల గల వెండి పట్టీలను స్వాధీనం చేసుకోవడమైంది. ఈ నెల 12వ తేదీన నంద్యాల 1వ పరిధిలో గోల్డ్ షాప్ లైన్లో ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్ లో ఇద్దరు ఆడవాళ్ళు వెండి పట్టీలు కాలపట్టీలు కొనాలనే ఉద్దేశంతో హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ రావడం జరిగింది. ఆ షాప్ ఓనర్ అయినటువంటి అబ్రా అనే అతన్ని మాటలో పెట్టేసి దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఈ విషయంలో అబ్రాకు అందినటువంటి అల్తాఫ్ ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు మేరకు మన వడ్డవరం పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన తర్వాత షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు, తర్వాత ఈ మన కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ వెరిఫై చేసేసి ఆ ఇద్దరు వెండిపట్టి దొంగలించిన ముద్దాయిలు వచ్చేసి వేముల జ్యోతి మరియు నర్సమ్మ అని చెప్పేసి వాళ్ళ నేటివ్ వచ్చి బోయినపల్లి వాయలపాలెం మండలంలో మదనపల్లి జిల్లా చెప్పి తెలిసింది. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సుమారు 11 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగింది. శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రంలో అహోబిలంలో టీవీఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ హెలికాప్టర్ ద్వారా దిగువ అహోబిలం చేరుకుని శ్రీ అహోబిలం మఠంలోని శ్రీ మాలోల స్వర్ణ నరసింహస్వామిని దర్శించుకుని అహోబిలం 46వ పీఠాధిపతి ఆశీర్వాదం చేసుకుని దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిని దర్శించుకున్నారు. వీరి వెంట ఆలగడ్డ టీడీపీ నాయకుడు శ్రీ భూమా విఖ్యాతరెడ్డి పాల్గొన్నారు. పారవేట మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ మరియు గద్వాల్ జోగులాంబ దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు వేద పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దిగువ అహోబిలంలోని 46వ పీఠాధిపతి స్వామిజీ ఆశీర్వాదం తీసుకుని మేళతాళాలతో దిగువ అహోబిలం నరసింహస్వామి దర్శించుకుని తిరిగి ఈ రోజు చివరి రోజున పార్వేట మహోత్సవమైన రుద్రవరంలోని శ్రీ పార్వేట నరసింహస్వామి పల్లెకిని దర్శించుకుని ఆ పట్టు పితాంబర వస్త్రాలు శ్రీ జ్వాల నరసింహస్వామికి మరియు శ్రీ ప్రహ్లాద వరద స్వామికి తెలంగాణ రాష్ట్రం తరపున అహోబిలం దేవస్థానం సీఏఓ శ్రీ రామనుజన్ స్వామి గారికి మరియు అహోబిలం ప్రధాన అర్చకులు శ్రీ కిదాంబి వేణుగోపాల్ స్వామికి అందించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీం సింహం శరణం ప్రపంచే అహో వీర్యం అహో శౌర్యం అహో బాహుబలాక్రమః నారసింహం పరం దైవం అహో బలం అహో బిలం గ్రామే గ్రామే జగత్తా పదచరణయోః మాం విహీత్యాన్నేష అని ఆనాడు ప్రతాపరుద్ర రాజా కాలం నుంచి దాదాపు 650 సంవత్సరం నుంచి ఈ ఒక పార్వేట మహోత్సవం మరి అనగా గుర్రం మీద స్వామివారి వేటాడి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ, అదేవిధంగా స్వామివారి యొక్క వైవాహికోత్సవానికి కళ్యాణ ఉత్సవానికి స్వామివారే ప్రత్యేకించి వచ్చి ప్రతి ఒక్క గ్రామ పల్లెలను భక్తులకి ఆహ్వానం పలికినట్టు ఈ ఒక పార్వేట ఉత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది. ఈరోజు చివరి దినం దాదాపు 32 గ్రామాలు 32 ఊర్లు వెళ్ళి ఈరోజు సాయంత్రం రాత్రికి అహోబిలం చేరుకుంటారు. ఈ ఒక్క మహోత్సవంలో మన ప్రభుత్వమే కాకుండా ఇతర ప్రభుత్వమైన తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఒక వారి ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు దేవాదాయ శాఖ వారి యొక్క పరివేదిక మీద గద్వాల సంస్థ జోగులాంబ దేవస్థానం నుంచి మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా జోగులాంబ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహకారి గారు వారు ఈ ఒక్క ఉత్సవానికి స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించే అనవాయితం. దాన్ని 4 సంవత్సరాలకి జరుగుతున్నది కనుక ఈ సంవత్సరం ఇక్కడ ప్రఖ్యాతి జ్వాలాన స్వామి వారికి పట్టు వస్త్రం సమర్పించారు. ఈ పట్టు వస్త్రాన్ని అహోబిల క్షేత్రంలో మఠాధిపతి అయిన శ్రీవంతరబాబు శ్రీ రంగనాథేంద్ర మహాదేవిల వారి యొక్క ఆదేశం మేరకు దేవాలయంలో స్వామివారిని సమర్పించి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ ఒక్క ఉత్సవం అనేది వర్ధదాం అభివర్ధదాం అని లక్ష్మీనరసింహస్వామి ప్రార్థించి వచ్చిన ఎల్ల భక్తులకి సకల విధమైన సౌభాగ్యం కలగాలని సర్వోభ్యం సమాశ్రిత్య సకలం భద్రమస్తుతే శ్రీయాచ భద్రయా చిత్తః యస్తం భద్రం నమామ్యహం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ గారు మరియు ఆనరబుల్ ఎండోమెంట్ మినిస్టర్ పుల్లస్వరంగా మేడం గారు మరియు ఆనరబుల్ కమిషనర్ ఎండోమెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేవాదాయ శాఖ తరఫున శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా మా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ జోగుల
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట మహోత్సవానికి ఈ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ పట్టు వస్త్రాలు సమర్పించినందుకు స్వామివారి కృప ఎంతో మా మీద ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఈ పార్వేట ఉత్సవం జరుగుతుందని, దీనన్నిటికీ కూడా స్వామివారి కృప అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఇక ముందు కూడా ఇదే విధంగా ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు సమర్పిస్తాము. స్వామివారి కృపకు తెలంగాణ ప్రజానికం మొత్తం ఆశీర్వాదం పొందుతుందని ఆశిస్తున్నాను. దేవాదాయ శాఖ వారు, మంత్రివర్యులు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారి ఆదేశాల మేరకు అహోబిలంలో వేంచేసి ఉన్న శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు తెలంగాణ ప్రభుత్వం తరఫున సమర్పించడానికి జోగులాంబ ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. పార్వేట ఉత్సవంలో ఇక్కడ ప్రజల్లో మమ్మల్ని ఆతిథ్యం ఇచ్చిన విధానం కానీ, అర్చక స్వాములు ఆతిథ్యం ఇచ్చిన విధానం కానీ చాలా సంతోషాన్ని కలిగించింది. స్వామివారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రపంచవ్యాప్త ప్రజలందరికీ ఉండాలని పార్వేట ఉత్సవంలో పాల్గొనడం తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. స్వామివారి కృప అందరికీ ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నంద్యాల సాయిబాబా నగర్ లో వాహనాల చోరీ అయోమయంలో వాహనదారులు పోలీస్ స్టేషన్ కు పరుగులు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో వాహనాల చోరీల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా బైక్లు మరియు స్కూటర్లు కనిపించకపోవడంతో స్థానికులు సమీపంలోని నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. సాయిబాబా నగర్ టీచర్ కాలనీలో రాత్రి సమయంలో ఇళ్ల ముందు నిలిపిన వాహనాల్ని దొంగలు చోరీ చేశారు. తెల్లవారేసరికి ఇంటి ముందర ఉన్న వాహనం కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. వెంటనే పోలీసులు ప్రాంతాల్లో పరిశీలించారు. సీసీ కెమెరా దృశ్యాలు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరిగిన ఈ చోరీలతో కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, నిఘా పెంపు చర్యలు చేపట్టారు. రాత్రిపూట పహారా బలగాలను పెంచినట్లు తెలిపారు. వాహనాల్ని భద్రమైన ప్రదేశాల్లో పార్క్ చేయాలి, అదనపు లాక్లు ఉపయోగించాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. స్థానికులు త్వరగా దొంగలను పట్టుకుని వాహనాలు తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు. రాత్రి బడికు 8 పెట్టినాను, ప్యాషన్ ప్రో. తెల్లవారి 6 తర్వాత చూస్తే ఇక్కడ బైక్ లేదు. అది 100కి ఫోన్ చేశాను. వాళ్ళు పోలీసులు వచ్చి చూసినారు. మా బైక్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఏరియా బైక్ 2 బైకులు ఉన్నాయి. ఒక బైక్ ఆడ సొంతకాడ వదిలేసినాడు, మా బైక్ తీసుకుపోయాడు. మాకు బైక్ ఇప్పించవలసిందిగా అదే ఇక్కడ బైకులు రక్షణ లేదు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. సాయిబాబా నగర్ లో ఈరోజు 2 బండ్లు దొంగిలించడం జరిగింది. ఈ సాయిబాబా నగర్ లో పోలీసులు బైక్లకి ఇంటి ముందర పెట్టుకునే బైక్లకి రక్షణ కల్పించాలిగా కోరుతున్నాము. ఏదైనా రాత్రిపూట పోలీసు వాళ్ళు అట్లా ఒకసారి వచ్చి ఒక రౌండ్ చూసి వెళ్ళే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. లేకపోతే ఇంట్లో ముందర ఉండే బైక్లకి రక్షణ సరిగా లేదు. మనం రాత్రిపూట చూసుకుంటూ ఉండడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి రాత్రిపూట బయట ఉంచే బైక్లకి రక్షణ కల్పించాలని కోరుతున్నాము. సాయిబాబా నగర్ నుంచి ప్రజలం. మనోహర్ అన్న, ఇక్కడ ఇది నైట్ ఇక్కడ బండ్లు పెట్టింటే 2 బండ్లు ఉంటే 2 బండ్లలో ఒకటి తీసుకుపోయినారు, ఒకటి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ భయంగా ఉంది. ఇక్కడ ఏం చేసి మీరు కొద్దిగా చర్య తీసుకొని వాళ్ళని పట్టించి మా బండ్లు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. రాత్రిపూట పోలీస్ ఎంక్వైరీ కూడా తిరిగితే బాగుంటుందని అడుగుతున్నాం సార్. బండ్లు పెట్టాలన్నా ఇక్కడ ఎవరు తిరగరు కాబట్టి ఎవరు తీసుకుపోయినారో తెలియదు. అవి మాకు మళ్ళీ బండ్లు పంపిస్తే బాగుంటుంది సార్. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య ఆధ్వర్యంలో పీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్రహం, జిల్లా కార్యదర్శి చావలి సలాం, జిల్లా కోశాధికారి SYD ప్రసాద్ తదితరులు తరలి వెళ్లారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చడానికి వ్యతిరేకిస్తూ షర్మిలారెడ్డి చేపట్టిన యాత్రను దిగ్విజయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని రూపొందించినప్పుడు కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారన్నారు. ఈరోజు
మా యొక్క పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాండ్లపల్లె గ్రామం నందు పనికే ఆహార పథకం కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా నూనెపల్లి నుంచి నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 50-60 మంది మహిళలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులము బయలుదేరుతున్నాము. ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ పనికి ఆహార పథకాన్ని 2004 సంవత్సరము ఆనాటి పిసిసి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పనికి ఆహార పథకాన్ని అనంతపురం జిల్లా బండ్లమెట్ట యందు ప్రారంభం చేయడం జరిగింది. దాని పర్యవసానంగా ఈనాటి ప్రభుత్వము ఆ యొక్క పనికి ఆహార పథకం మహాత్మా గాంధీ పనికి ఆహార పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి జిఎంజే గాడ్సే అనే పేరు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాము. దానికి నిరసనగా ఈ నెల 2వ తేదీ అదే బండ్లపేట గ్రామం నందు శ్రీమతి వైఎస్ షర్మిల గారు నిరసన కార్యక్రమాన్ని బస్సు ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నంద్యాల జిల్లా అలాగే పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి కాళ్ళపల్లెమేట గ్రామం రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మేమందరం ఆమెకు స్వాగతం చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి పోతున్నామని తెలియజేస్తున్నాం. పూర్తిగా లేకుండా చేసిన ప్రయత్నం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా అడ్డుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద నిధులు బర్డన్ పడే విధంగా రూపొందించి తద్వారా ఈ పథకం లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందనే విషయాన్ని ప్రజలు మొత్తం గ్రహించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న డాక్టర్ షర్మిలారెడ్డి గారిని వారి కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము నంద్యాల నుంచి కూడా జీపుల ద్వారా ఒక 100 మంది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలకందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి వెళ్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానంలో వేద మంత్రాల మధ్య ఘనంగా నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్ఎండి ఫయాజ్. మహానంది ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజారోహణ తిలకించిన భక్తులు. గోస్పాడు కానాలపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. ఉపాధి హామీ పథకం మార్పుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న షర్మిల. నంద్యాల ఎల్కేజీ గ్లోబల్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల చేత ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన డైరెక్టర్ కళ్యాణ్ విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుంది. కోవెలకుంట్ల ఇందిరమ్మ కాలనీలో 25 మంది విద్యార్థులతో ప్రయాణిస్తూ హైటెన్షన్ లైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన జ్యోతి విద్యానికేతన్ స్కూల్ బస్. నంద్యాల నవభారత్ హైస్కూల్ 38వ వార్షికోత్సవం ఘనంగా వేడుకలు అలరించిన చిన్నారుల నృత్యాలు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే మా లక్ష్యం. చైర్మన్ ఎస్ఎండి హుస్సేన్. నంద్యాల హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలు అరెస్టు. వెండి స్వాధీనం. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. అహోబిలంలో టీవీఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ హెలికాప్టర్ ద్వారా దిగువ అహోబిలం చేరుకుని శ్రీ అహోబిలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారిని ఘనంగా సత్కరించిన ఆలయ అధికారులు. నంద్యాల సాయిబాబా నగర్లో వాహనాలు చోరీ. అయోమయంలో వాహనదారులు. పోలీస్ స్టేషన్కు పరుగులు. బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.